శ్రీమాత్రే నమః. శ్రీ పత్తింగర దేవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః. ఈరోజు మనలో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య ఉద్యోగపరంగా డెవలప్మెంట్ కావట్లేదు. ఉద్యోగపరంగా ఇబ్బంది కలుగుతుంది. ఉద్యోగపర విషయాల్లో ఇబ్బంది కలిగించడానికి ఎక్కువగా సమస్యలు ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. కొంతమంది జాతకంలో మంచి ఫలితాలు ఉన్నా కూడా గోచరిత్త బాలేకపోవడం కానీ, తర్వాత జాతక ప్రకారంగా మంచి ఫలితాలతో పాటు గోచరిత్త బాగున్నా కూడా మనకుండే కంటి దృష్టి అంటే ఎక్కువగా అవుతున్నాడు వీడు బాగా సంపాదిస్తున్నాడు లేదా ఈ విధంగా డెవలప్మెంట్ అవుతున్నాడు అనేది ఎక్కువగా చెప్పడం వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. దీనిలో తాంత్రికంగా మీకు ఈరోజు నేను కొత్తగా దశ మహావిద్యల్లో ఏ అమ్మవారిని చేసుకుంటే మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటుంది అనేది నేను చెప్తాను. ఇప్పుడు మూల మంత్రంగా కొన్ని మంత్రాలు మీకు ఒక్కొక్కటి చెప్తాను. ఇది ఎలా చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఇది చేసుకుంటే ఉద్యోగపరంగా డెవలప్మెంట్ ఉంటుందా, ఉద్యోగం రావట్లేదా, ఇది చేసుకోండి. ఉద్యోగపరంగా డెవలప్మెంట్ కావాలా, ఈ మంత్రం చదువుకోండి. ఇది ఎలా చేయాలి, మీరు ఎక్కడున్న అపార్ట్మెంట్స్ ఉండొచ్చు, ఇండిపెండెంట్ హౌస్లో ఉంటున్నా ఎక్కడున్నా కూడా మీరు ఇంట్లో ఏదైనా కూడా ఇంట్లో మీరు ఏం చేస్తారంటే బాగా మనకి ఇంట్లో తులసి చోట కానీ తులసి కోట ఉంటే మంచిదే. తులసి కోట లేనప్పుడు మనకి దగ్గరలో అమ్మవారి విగ్రహం కానీ లేదో మా ఇంట్లో ఏమీ లేవండి అంటున్నా కూడా పూజ గదిలో 2 సాంబ్రాణి కడ్డీలు ముట్టించేసి ఉదయం పూట 6 to 7 మధ్య ఇంట్లోనే అంటే మన ఇంట్లో పూజ గదిలో కానీ ఇంట్లోనే నేను చెప్పిన ఈ మూల మంత్రాన్ని సాంబ్రాణి కడ్డీలు ముట్టించి అంటే వామాచారం చెప్తున్నాను నేను. వామాచారం అంటే ఏంటంటే వామాచారానికి మీనింగ్ ఏంటంటే మనకు తొందరగా ఫలితాలు ఇచ్చేది, తొందరగా డెవలప్మెంట్ ఇచ్చేది, తొందరగా అనుకూలమైన ఫలితాలు ఇచ్చడానికి వామాచార పద్ధతిలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ వామాచారంలో ఇప్పుడు నేను ఇస్తున్న మంత్రం ఏదైతే ఉందో ఎక్కువగా వరాహి దేవత ఇస్తున్నాను నేను. వరాహి దేవత ఎందుకు ఇస్తున్నానంటే ఈ వరాహి దేవత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, మంచి డెవలప్మెంట్ ఇవ్వడానికి, సక్సెస్ ఇవ్వడానికి, అనుకూల రేజింగ్ ఇవ్వడానికి కూడా ఈ వరాహి దేవత బాగా పనిచేస్తుంది. మీకు ఉద్యోగం రాలేదా, ఈ మంత్రం చదువుకోండి. మీ ఉద్యోగపరంగా ప్రమోషన్ రావట్లేదా, ఈ మంత్రాన్ని చదువుకోండి. ఇది కరెక్ట్గా మండలం రోజు మీరు చేసుకుంటే మనస్ఫూర్తిగా మీకు చాలా 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 మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. అందరికి కూడా ఈ చెప్పే మంత్రాన్ని చాలా జాగ్రత్తగా మూల మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం హ్రీం హైం, ఓం హ్రీం హలైం శ్రీ వరహస్వామి నమః. ఓం హ్రీం హైం హైలిం ఆకి లావుతు హైం శ్రీ వరాహస్వామి నమః. ఇది 108 సార్లు మీరు జపం చేసుకుంటూ అంటే జపం చేసి సాంబ్రాణి కడ్డీలు ముట్టించి జపం చేయండి. 108 సార్లు చేసుకుంటే డైలీ మండలం రోజు చేసుకుంటే మీ వృత్తిపరంగా మీకు తెలియని వృత్తిపరంగా డెవలప్మెంట్ ఇస్తాడు, వృత్తిపరంగా సక్సెస్ ఇవ్వడానికి అవకాశం ఇస్తాడు, ప్రమోషన్ రావడానికి అవకాశం కలిగిస్తాడు, మంచి తెలివితేటలు ఉండడానికి, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగిస్తాడని చెప్పుకోవచ్చు. ఈ మూల మంత్రాన్ని కూడా ఉదయం పూట చదువుకోండి. కరెక్ట్గా ఉదయం పూట 6 to 7 మధ్య లేదా 5:30 to 6:30 ఇలా మీ టైం బట్టి కరెక్ట్గా సాంబ్రాణి కడ్డీని ముట్టించి ఆ సాంబ్రాణి కడ్డీలు ఆరిపోయేలోపే ఈ మంత్రాన్ని 108 సార్లు కంటిన్యూగా డెవలప్ చేసుకోవడం వలన మంచి ఫలితాలతో పాటు మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగం రావట్లేదా, ఇచ్చేసుకోండి. ఉద్యోగపరంగా డెవలప్మెంట్ రావడానికి కూడా ఈ మంత్రాన్ని చేసుకోండి. వామాచారంలో ఏమున్నా, ఏ పూజలు ఉన్నా, ఏమున్నా కూడా వామాచారంలో ఎటువంటి దోషాలు అయితే లేదు. దీనికి మీరు పెట్టగలిగితే మాత్రం పాయసం అంటే మనం రైస్లు కొంచెం బెల్లం వేసుకొని పాలు పోసుకొని అలా చేసుకునే పాయసం రోజు కొంచెం నైవేద్యంగా పెట్టగలిగితే ఆ నైవేద్యం పెట్టిన తర్వాత ఆ నైవేద్యాన్ని మీరు ఏం చేస్తారంటే తీసుకువెళ్ళి నలుగురికి పంచడం కానీ అంటే కొంచెం పెడితే నలుగురు పంచండి, లేదా పెట్టలేకపోయినప్పుడు ఒక కాకి కానీ ఏదైనా అంటే జంతువులకు పెట్టండి. అంటే ఒక జంతువులు అంటే చీమలకు కానీ ఏదైనా కూడా ఇలా పెట్టడం వల్ల మంచి ఫలితాలతో పాటు మీ ఉద్యోగపరంగా డెవలప్మెంట్ ఇవ్వడానికి అంటే సక్సెస్ ఇవ్వడానికి కూడా ఈ మంత్రం బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మంత్రాన్ని చదివేటప్పుడు నియమ నిష్టలు ఏమీ లేవు. అంటే మీరు ఏ నియమ నిష్టలు లేవు కానీ ఇబ్బందులు కానీ ఏమీ లేవు. కాబట్టి మీరు ఎంత ప్రశాంతంగా చేసుకోగలిగితే అంత ప్రశాంతంగా చేసుకోండి, మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు.
అలాగే సక్సెస్ అవ్వడానికి కూడా ఈ మంత్రోచ్చారణ చేసుకుంటే డెవలప్మెంట్తో పాటు సక్సెస్ రేజింగ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మా యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా చేసుకొని మంచి ఫలితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.